ఫాక్స్ హోస్ట్ నలుగురు కూర్చుని మాట్లాడుతున్నారు అని ఒక ఏఐ జనరేటెడ్ వీడియో పెట్టాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఏఐకి ఎంత పవర్ ఉందో చెప్పడానికి, ఇలాంటిది కూడా నిజంగా జరిగిందని చేసి చూపెట్టగలుగుతుంది అనేది పాయింట్ అడిది. కానీ మీరు అది చెప్పకుండా వీళ్ళందరూ కలిసిపోయింది తెలుసా, వాళ్ళందరూ ఒకటే, అందరూ కలిసి మనం మోసం చేస్తున్నారు అని చెప్తే అప్పుడు మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది 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 డిఫరెన్స్. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాది వచ్చి నేను నన్ను టచ్ చేసి చూడు బక్కెలు వస్తా నా మీద పెడితే అని నేను అన్నట్టు చూపిస్తే అదేంటి అప్పుడేంటి చాలా మంది హెడ్లైన్ చూస్తారు, ఎవడు మిగతా వీడియో ఎవరు చూడరు. వాళ్ళు పెట్టేది కూడా అందుకే, అది కూడా వి అండర్స్టాండ్ దట్ యూనో. అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ ఏ వే అది తప్పని అంటే మళ్ళీ సెకండ్ టైం చెబుతున్నా, ఇట్ ఈస్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఎవడెవడో ఏదో వాగుతూ ఉంటాడు, ఎవరు పట్టించుకోలేదు. కానీ మీకు అలాంటి పేరు వచ్చినప్పుడు వస్తుంది. అది దానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ రీసెంట్ టైమ్స్లో నా కేసు. నేను హైదరాబాద్లో ఉన్నాను, మొర్రో డెన్లో ఉన్నాను అని 3 రోజులు చెప్తున్నాను. నేను లైవ్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను, ఇది టీవీ ఛానల్స్కి వెళ్ళి. అయినా కూడా దే ఆర్ నాట్ స్టాపింగ్ దట్. అదొకటి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇక్కడే ఉన్నా ఇంకా పట్టుకోవట్లేదని. పోలీసులు పట్టుకోవాలని ఎప్పుడు చెప్పారు అసలు నీతో? అంతకన్నా జోక్ ఉంటుంది అన్నది. అసలు వాళ్ళు చెప్పలేదు వారెంట్ ఉందని చెప్పలా, పట్టుకోవడానికి వచ్చామని చెప్పలేదు. ఇంకా పట్టుకోవట్లేదంటే గవర్నమెంట్ మారినా ఇప్పుడు కూడా పోలీస్ శాఖ వైసీపీగా పనిచేస్తుంది అనమాట. అంటే అదొకటి. లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో ప్రకాష్ రాజు లేకపోతే నాగార్జున వీళ్ళు నన్ను దాచారని అంత ఇది ఉంటే అక్కడికి వెళ్ళాలి కదా. అంత ఇన్ఫర్మేషన్ మీడియా దగ్గర ఉంటే వీళ్ళే కదా ఇప్పుడు డిటెక్టివ్స్. పోలీస్ శాఖ డిటెక్టివ్స్ అనేది మీనింగ్లెస్ ఇవాళ రోజుల్లో. యూనో, మీడియా ఈజ్ ద డిటెక్టివ్. మీడియా డిటెక్షన్ ఎక్కడ చేస్తుంది? వాళ్ళ మైండ్లో చేస్తుంది. దానికి ఎవిడెన్స్ కానీ దానికి ఒక సపోర్ట్ బేసిస్ అనేది ఉండదు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే, ఇంత చేసినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక లాలో ఒక ఆస్పెక్ట్ ఉంది. 4 E's అంటారు దాన్ని. ఇంజనీర్ ఒక ప్రాబ్లమ్ని ఇంజనీర్ చేసి ఎలా దీన్ని ఆపాలి లేకపోతే కంట్రోల్ చేయాలి, లిమిటేషన్ పెట్టాలి అంటే ఇంజనీర్ చేయాలి. దాన్ని ఎనాక్ట్ చేయాలి, ఒక లాగా తీసుకోవాలి. ఓకే, ఈ పరిస్థితి ఇది అని డెఫినేషన్లు అన్ని ఇచ్చి పారామీటర్స్ ఫిక్స్ చేయాలి. దాని తర్వాత ఎడ్యుకేట్, ప్రజలకు చెప్పాలి, ఓకే ఇంతవరకు మీరు ఏదో చేశారు కానీ ఈ రోజు నుంచి ఇలాంటివి వస్తాయి, ఇలా వస్తాయి. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్. ఆ ఎడ్యుకేట్ చేసిన తర్వాత కూడా దాన్ని వాడు మేము అతిక్రమిస్తే దానికి ఒక కాంటెక్స్లో పనిష్మెంట్ ఏదో పెనలైజేషన్ జరుగుతుంది. యూనో, ఇక్కడ మనం ఉన్న ఈ టైమ్స్ ఏమవుతుందంటే ఈ 4 E's కూడా లేవు. అది ఎవరు ఎంతసేపు సోషల్ మీడియా టూ మచ్ అయిపోతుందండి, మరీ కొంచెం మితిమీరిపోతుంది అని అంటున్నారు. కానీ అది ఎలా ఆపాలనే ఆలోచన కూడా ఎవరు చేయట్లా కూర్చొని. అదే చేయనప్పుడు ఇంకా మిగతా 3 E'లు ఎక్కడి నుంచి వస్తాయి?